ఓం గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవ్యే నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శివపురాణం 14వ రోజు పారాయణం. వీరభద్రుడు శరభావతారుడై ఉగ్రనారసింహుణ్ణి శాంతింపజేయడం. కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు భార్యలున్నారు. అందులో దితి కుమారులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసి అనేక వరాలను పొందారు. ఆ వరాల వల్ల కలిగిన బలంతో ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టారు. హిరణ్యాక్షుని శ్రీమన్నారాయణుడు వరాహ అవతారం ధరించి సంహరించాడు. హిరణ్యకశిపుడు విచిత్రమైన వరాలను పొంది హరిభక్తుడైన తన కుమారుడైన ప్రహ్లాదుడిని అనేక విధాలుగా హింసిస్తున్నాడు. లోకకంటకుడు పుత్రద్వేషి అయిన హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం శ్రీహరి స్తంభంలో నుంచి అప్పటికప్పుడు ఉగ్రనారసింహునిగా అవతరించి ఆవిర్భవించి హిరణ్యకశిపుని చీల్చి చంపాడు. ఆ తర్వాత కూడా అతడి ఉగ్రత్వం శాంతించలేదు. చూసే వాళ్ళకి భయాన్ని కలిగించే ఆ ఉగ్రనారసింహుణ్ణి ప్రసన్నుణ్ణి చేయడం కోసం ప్రహ్లాదుడు వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో నారసింహుని ప్రార్థిస్తున్నాడు. అదే సమయానికి శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి హిరణ్యకశిపుడి అనుచరులను కూడా సంహరించాడు. ఆ సమయంలో శంకరుడు వీరభద్రుడిని పిలిచి, నువ్వు శరభావతారాన్ని ధరించి ఏదో విధంగా ఈ ఉగ్రనారసింహుణ్ణి శాంతింపచేయి అని ఆజ్ఞాపించాడు. పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారంగా వీరభద్రుడు తన శరీరాన్ని భూమాకాశాల మధ్య ప్రాంతమంతా నింపి 4 ముఖాలు, 2 పాదాలు, 2 రెక్కలు, 2 కళ్ళతో పక్షి రూపంలో ఆకాశానికి ఎగిరి నరసింహుడి ఎదురుగా నిలబడ్డాడు. ఆ రూపాన్ని చూసిన నరసింహుడే భయపడ్డాడు. తన చక్రాయుధాన్ని ఉపసంహరించాడు. నరసింహుడు ఉగ్రత్వాన్ని వదిలిపెట్టి శాంతించి లక్ష్మీనారసింహుడిగా శరభావతారం ఎదురుగా నిలబడ్డాడు. అది చూసి దేవతల ఆనందంతో నరసింహునికి శరభునికి కూడా స్తోత్రం చేశారు. అప్పుడు శరభుడు ఆ భయంకరాకారాన్ని వదిలిపెట్టి వీరభద్రుడే పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయణులకు, ఇతర పెద్దలకు నమస్కరించాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామి వద్ద అనేక వరాలను పొంది సోనిపట్టణ సింహాసనం మీద పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శరభావతార వృత్తాంతాన్ని చదివినా విన్నా చెప్పినా వాళ్ళ అపమృత్యు దోషాలు, భూత ప్రేత పిశాచాది బాధలు లేని వాళ్ళే ఆనందిస్తారు అని సూతుడు సౌనకాదులకు చెప్పాడు. పరమేశ్వరుడు యక్షుడై దేవేంద్రుని గర్వమనచడం. సౌనకాది మహర్షులు సూత పౌరాణికుని పరమేశ్వరుడు యక్షుడవడానికి గల కారణాన్ని వివరించమని అడిగారు. మునిశ్రేష్ఠులారా, పూర్వం నారాయణుని ఆజ్ఞ ప్రకారంగా దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మదిస్తున్నారు. ఆ సమయంలో సముద్రంలో నుంచి పుట్టిన హాలాహలాన్ని శివుడు మృంగి తన కంఠంలోనే ఉంచుకున్నాడు. తనలోని లోకాలను కాపాడుకోవడం కోసం. అట్లాగే సముద్రంలో నుంచి పుట్టిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఐరావతాన్ని, కల్పవృక్షాన్ని, ఉచ్చైశ్రవాదులను దేవేంద్రుడు కైవసం చేసుకున్నాడు. చివరగా వచ్చిన అమృతాన్ని శ్రీమన్నారాయణుడు మాయామోహిని వేషాన్ని ధరించి దేవతలకు పంచి ఇచ్చాడు. ఆ తర్వాత దేవదానులకు జరిగిన యుద్ధంలో అమృతం త్రాగిన కారణంగా దేవతలు చాలామంది రాక్షసులను చంపారు. మిగిలిన రాక్షసులు పాతాళ లోకానికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నారు. దాంతో దేవతలు గర్వం పెరిగిపోయి వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఒక రోజున శంకరుడు యక్షుడి వేషాన్ని ధరించి దేవేంద్రుడి సభకు వచ్చాడు. అప్పుడు దేవేంద్రుడు అమృతాన్ని సాధించడం తమ ప్రతాపమేనని, ఇంకా అనేక విధాలుగా డంబాలు చెప్పుకున్నాడు. ఆ మాటలన్నీ విన్న యక్షుడు, మీరు చేసిన సాహస కార్యాలన్నీ విన్నాను. మీరు ఎంత గొప్పవాళ్ళో తెలుసుకున్నాను. కనుక ఈ గడ్డి పరకని ఎవరు కదులుస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అన్నాడు. దేవతల్లో ఒక్కరు కూడా గడ్డి పరకని కదిలించలేకపోయారు. చివరికి ఒక నమస్కారం చేసి నిలబడ్డారు. అప్పుడు ఆకాశవాణి దేవతలతో, యక్షుడి రూపంలో మీ ముందు ఉన్నది పరమేశ్వరుడే. మీరు ఏ ఘనకార్యం సాధించినా ఆయన అనుగ్రహంతోనే. మీ స్వయం శక్తితో సాధించింది ఏదీ లేదు అన్నాడు. మరు క్షణంలో యక్షుడి రూపంలో ఉన్న ఈశ్వరుడు నిజ రూపంలో దేవతల ఎదుట ప్రత్యక్షమై, అహంకారం అనేది ఉండకూడదు, పరమేశ్వరుడు అనుగ్రహం లేనిదే ఏది జరగదు అని చెప్పి కైలాసానికి చేరుకున్నాడు. శంకరుడు యక్షుడిగా మారిన ఈ విశేష విషయాన్ని చదివినా విన్నా చెప్పినా పరమేశ్వరుడు కరుణాకటాక్ష వీక్షణాలు కారణంగా సమస్త సౌఖ్యాలు సమకూర్తాయని సౌనకాది మునులు సూత మహర్షికి వివరించారు. నదీచి త్యాగం పిప్పలాదుని పుట్టుక.
సౌనకాది మహర్షులతో సూత మహర్షి దధీచి మహర్షి గొప్పదనాన్ని గురించి ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వం వృత్తాసురుడితో యుద్ధం చేయలేక దేవేంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ఇంద్రుడితో, వృత్తాసురుడు పరమశివుని అనుగ్రహంతో తన శరీరంలోని ఎముకల్ని వజ్రంతో సమానమైన వాటిగా చేసుకున్నాడు కాబట్టి నువ్వు అతన్ని జయించాలంటే దధీచి మహర్షిని ప్రార్థించి అతని ఎముకలను అడిగి తీసుకొని వజ్రాయుధాన్ని తయారు చేసుకోవాలి. దాంతో మాత్రమే నువ్వు వృత్తాసురుడిని జయించగలవు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆదేశానుసారం దేవేంద్రుడు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి ప్రార్థించాడు. దధీచి మహర్షి మహాదాతృత్వంతో తన ఎముకలను ఇస్తానని మాటిచ్చాడు. వెంటనే మహర్షి ప్రాయోపవేశం చేసి ప్రాణాలను వదలడానికి సిద్ధపడ్డాడు. దధీచి త్యాగానికి దేవతలు ఆశ్చర్యపోయారు. దధీచి కపాలం ఒక్కసారిగా పగలగానే లోపల నుండి గొప్ప తేజస్సు బయటకు వచ్చి సూర్యుడిలో కలిసిపోయింది. దేవతలు దధీచి శరీరాన్ని కామధేను యొక్క పాలతో అభిషేకం చేసి రక్తమాంసాలను హరించిపోయేటట్లుగా చేసిన తర్వాత మిగిలిన ఎముకలతో దేవతలంతా రకరకాల ఆయుధాలని వెన్నెముకతోనూ వజ్రాయుధాన్ని విశ్వకర్మ చేత చేయించుకొని తీసుకున్నారు. దధీచి శరీరంను పేగులతోనే యమధర్మరాజు పాశాలను తయారు చేయించుకున్నాడు. ఆ పైన దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ధరించి వృత్తాసురుడితో యుద్ధం చేసి రాక్షసులందరినీ జయించగా ఆనందించాయి లోకాలన్నీ. దధీచి మహర్షి భార్య పేరు సువర్చ. ఆమె మహాపతివ్రత. భర్త త్యాగాన్ని గురించి తెలిసిన వెంటనే ఆమె దేవతలతో, పశువుని చంపినట్లుగా నా భర్తను మీరంతా కలిసి చంపారు కనుక మీరంతా పశువులవుతారని శపించింది. భర్తతో సహగమనం చేయడానికి సిద్ధపడింది. ఇంతలో ఆకాశవాణి ఆమెతో, నువ్వు ప్రస్తుతం గర్భాన్ని ధరించి ఉన్నావు కాబట్టి సహగమనం చెయ్యవద్దు అని చెప్పింది. ఆ మాటలు విన్న సువర్చ రాతితో గర్భాన్ని పగలగొట్టుకొని లోపలి పిండాన్ని ఒక రావి చెట్టు కింద పెట్టింది. వెంటనే అందులో నుండి ఆశ్చర్యం కలిగే విధంగా మహా తేజస్సుతో ఒక బాలుడు పుట్టాడు. సువర్చ ఆ బాలుడిని ఆశీర్వదించి భర్త యొక్క చితిలో పడి సహగమనం చేసింది. శరీరాన్ని విడిచిపెట్టింది. అప్పుడు దేవతలు ఆ పిల్లవానికి పిప్పలాదుడు అని పేరు పెట్టారు. సమస్త ప్రాణకోటికి శుభాలను సమకూర్చమని అతడికి చెప్పి ఆశీర్వదించి వారి నివాసాలకు వెళ్ళారు. నలదమయంతుల పూర్వ చరిత్ర. సూత మహర్షిని సౌనకాది మహర్షులు అహుకుని జీవిత విషయాలను వివరంగా చెప్పమని అడిగారు. పూర్వం కైలాస పర్వతానికి దగ్గర ప్రాంతంలో అహుకుడనే బిళ్ళజాతివాడు తన భార్య అగు అహుకితో కలిసి పరమేశ్వరుని యందు పరమ భక్తితో జీవితం గడుపుతున్నాడు. ఒక రోజున పరమేశ్వరుడు అహుకుడి భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే పార్వతీ సమేతుడై ముసలి సన్యాసి రూపంలో సూర్యాస్తమవుతున్న సమయంలో అహుకుడి ఇంటికి వచ్చాడు. అహుకుడు ఆ ముసలి దంపతులకు తేనె, తీయని పళ్ళని, ఇతర పదార్థాలను కూడా ఆహారంగా ఇచ్చాడు. వాళ్ళిద్దరూ వాటిని స్వీకరించిన తర్వాత అహుకు దంపతులను, ఇది దట్టంగా ఉన్న కీకారణ్యం, ఇక్కడ దగ్గరలో నగరం కానీ పల్లె కానీ కనుచూపు మేల్లో ఉన్నట్లుగా కనిపించడం లేదు. మీ ఇంట్లో ఇద్దరికి తప్ప మరొక మనిషికి ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ముసలివాడైన నేను ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో అని అన్నారు. వెంటనే అహుకుడి భార్య పరమేశ్వర దంపతులతో, మీరిద్దరు లోపలనే ఉండి నిద్రపోండి అని చెప్పింది. ఆమె భర్తతో సహా ధనుర్బాణాలను తీసుకొని అర్ధరాత్రి సమయం దాకా కాపలా కాస్తున్నది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఒక పెద్ద పులి అహుకుడి మీదకి వచ్చి పడింది. అహుకుడు బాణాలు వేస్తున్నా ఆ పులి చెలించలేదు సరికదా, అతని మీద పడి మింగేసింది. అది చూసిన అహుకి భర్తతో పాటు సహగమనం చేయడానికి సిద్ధపడింది. ప్రాయోపవేశం కోసం అగ్నికి ప్రదక్షిణం కూడా చేసింది. అప్పుడు ఆమెకి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, అహుక దంపతులతో, అపారమైన మీ భక్తికి సంతోషించాం. ఈ అహుకుడు సూర్యవంశంలో వీరసేనుడు కుమారుడైన నలమహారాజుగా జన్మించి విఖ్యాతి పొందుతాడు. అహుకి విదర్భ మహారాజైన భీమసేనుడి కుమార్తెగా దమయంతి అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతుంది. సాటిలేని సౌందర్యవతి అయి నలమహారాజునే వివాహం ఆడుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యారు. 14వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.